నిజం న్యూస్ కి స్వాగతం. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో గల సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో కవులే లేరనే నింద వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని 354 కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథ రూపంలోనే సమాధానం ఇచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి ఆయన చెప్పారు. తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి గారిని గుర్తు చేశారు. పత్రికా సంపాదకుడుగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవని ఆయన తెలిపారు. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడకండ్ల గురించి సురవరం ప్రతాపరెడ్డి పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం సాక్ష్యం అని ఆయన చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం, ఫార్మసీ, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులు అని ఆయన చెప్పారు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతీయ సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రిక రచయితగా ప్రసిద్ధి చెందారని, నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. వనపర్తి శాసనసభ్యులుగా ఎన్నికై పూర్తిగా తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని ఆయన తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టి వారికి సముచిత స్థానం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. తెలుగే కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉర్దూయే తప్ప తెలుగు గురించి, తెలుగు సాహిత్యం గురించి అవగాహన లేదు అని చెప్పి మన భాష మీద, మన యాస మీద, మన సంస్కృతి మీద దురహంకారపూరితంగా ఆ రోజు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు వ్యాఖ్యానాలు చేసి కించపరిచే ప్రయత్నం చేస్తే దానికి స్పందించి సురవరం ప్రతాపరెడ్డి గారు నాయకత్వం తీసుకొని తెలంగాణలో ఇప్పటిదాకా ఉన్న కవులు 100 మంది వాళ్ళు రచించిన పుస్తకాలు, కావ్యాలను అచ్చివేయించి గోల్కొండ కవుల సంపుటి కింద తీసుకొచ్చి, అలాగే గోల్కొండ పత్రికను స్థాపించి అటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఇటు నైజాం పాలనకు వ్యతిరేకంగా సంస్కరణోద్యమాలను కూడా తీసుకొచ్చిన మహనీయుడు. ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వ్యక్తి. తెలంగాణలో కూడా తెలుగు అన్నిటికంటే మొదలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే తెలుగు భాష మాట్లాడబడ్డది, ఇక్కడనే శాసనాలు లిఖింపబడ్డాయి. తెలుగు భాష అభివృద్ధి చెందింది కూడా ఇక్కడ కవుల రచనలతోటే అని చెప్పి నిర్ద్వందంగా ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. అలాగే నైజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఎంతోమంది విద్యార్థికులను ప్రేరేపించి ఒక భావజాలానికి ఎంతో గొప్ప కృషి చేసిన మహనీయుడు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కట్టిన రాజాబహదూర్ వెంకట్రామరెడ్డి గారు కట్టిన హాస్టల్కు కూడా దాన్ని పర్యవేక్షించి 10 సంవత్సరాలు సెక్రటరీగా ఉండి కొన్ని వేల మంది పిల్లలు అక్కడ అకామిడేషన్ కల్పించి ఉచితంగా విద్యాభ్యాసం చేసే ఒక సదుపాయాన్ని వారు కల్పించారు. ఈరోజు వారిని తెలుగునాట అంతా కూడా స్మరించుకుంటూ ఉన్నారు. మేము ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, అధికారికంగా సురవరం ప్రతాపరెడ్డి గారి జన్మదినాన్ని, వర్ధంతిని జరుపుకుంటే మనం తెలంగాణ కవులకు, తెలంగాణ సాహిత్యానికి గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీరి జయంతిని, వీరి వర్ధంతిని అధికారికంగా జరుపుకునే అవకాశం మన తెలంగాణ ప్రజలకు లభిస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను.